వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అధినేత అనమాట అక్కడ కనపడుతున్నారు అనిల్ సుంకర గారు. హాయ్ అండి. ఇప్పుడే మీ సినిమాల గురించి చెప్పుకుంటూ వద్దామంటే నాకే గుర్తులేదు ఏంటి ఇన్ని సినిమాలు తీసేసారు ఇంత ఫాస్ట్గా అయినా అనుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు సినిమాలు తీయడానికి చాలా లేట్గా అవుతుంటుంది. మీరు అమెరికా నుంచి వచ్చి ఇంత ఫాస్ట్గా కొంచెం అమెరికా డబ్బులు అన్నీ మీరే చెబుతున్నారు. ఏం చెప్తారు ఆడియన్స్కి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అండి, అండ్ హ్యాపీ సంక్రాంతి ఫర్ సంక్రాంతి. అండ్ మా నారి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా చూడాలి. ఇది అనిల్ గారి కోట అన్నమాట. సో ఇలాంటి కోటలు ఎన్నో ఉన్నాయి అనిల్ గారు. లేవండి, ఇది ఒకటే కోట. సో ఆ కోటలో ఇది ఒక కోట అనమాట. సో సార్ ఇల్లు అయితే చాలా 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 బ్యూటిఫుల్గా నీట్గా చెప్తుంటారు కదా. మైసూర్ ప్యాలెస్లు ఎలా ఉంటాయో అంటే బెంగళూరు కర్ణాటక స్టేట్కి వెళ్ళి చూడండి అని చెప్తుంటారు కానీ అప్పుడప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా కొంచెం లోపలికి వస్తే కనపడదు అని ఇప్పుడే అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ స్టైల్ అంతా మైసూర్ ప్యాలెసెస్ ఇలానే ఉంటాయి కాదండి. ఈ డిజైన్ మా ఊరిని గుర్తెచ్చుకోండి, విజయవాడ, అమెరికాని గుర్తెచ్చుకోండి. ఓ అమెరికాలో కూడా ఉంటాయి. అమెరికాలో ఏముంటుంది? వైట్ ప్యాలెస్, వైట్ హౌస్. వైట్ హౌస్ అదే డిజైన్. ఓ అదే డిజైనా? ఓ అది చూసి ఇక్కడ అది రెగ్యులర్ ప్యాటర్న్ అండి అక్కడ. ఓకే. సో ఇక్కడికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నాం కదా, ఆ ఫీలింగ్ మీద. ఎయిర్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత బాగుంది అసలు. 10 years. 10 years అయిపోయింది. బట్ మీరు ఎక్కువ అమెరికాలోనే ఉంటారు. లాస్ట్ 5 years వరకు ఇక్కడే ఉన్నాం. ఆ కోవిడ్ టైంలో షిఫ్టెడ్ దార్. ఓకే ఓకే ఓకే. పిల్లలు ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిపోయాం. సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో అక్కడ. సార్ ఇంత ఇల్లుని వాడతారా మీరు? ఎప్పుడు హైదరాబాద్ వస్తారు? అంటే నేను మా బ్రదర్ ఫ్రీక్వెంట్గానే వస్తుంది కదా, అండ్ ఇది కష్టపడి కట్టించుకునే ఇల్లు అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. డెఫినెట్గా వి కాంట్. అండ్ టెక్నికలీ ఇండియాలో మాది ఫస్ట్ హౌస్ అనమాట. ఓకే. ఇద్దరు విజయవాడలో మా ఫాదర్ అనమాట. ఇక్కడికి వచ్చారు మా హౌస్. ఓకే. కానీ ప్రతి ఒక్కరికి హౌస్తో డెఫినెట్గా ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంటుంది. హౌస్లో మీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఎక్కువ కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, లేకపోతే అక్కడ కూర్చొని మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకోవటం, అబౌట్ సినిమా కావచ్చు, ఎనీథింగ్. కరెక్ట్ స్పాట్ కాదు, జనరల్గా ఇటే ఇలా తిరుగుతూనే ఉంటాను అంతే. ఇక్కడ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటాం అనమాట ఇల్లంతా. సో దట్స్ వేర్ ఐ ఎంజాయ్. ఎంత ఒక 3,000 square yards ఉంటుందా సార్? ఒక 1 acre? 1 acre కాదు, ఇట్స్ 1600. కానీ చాలా హ్యూజ్ స్పేస్ వచ్చేసింది. ఇదేంటి చాలా ఇవన్నీ ఇంకా ఇచ్చేస్తున్నారండి. యాక్చువల్లీ హౌస్ ట్రీస్ ప్లాంట్ చేశారు. మోస్ట్లీ ఐ థింక్ ఇచ్చేసేయాలి. ఇన్సెక్టిసైడ్స్ ఏదో వాడుతున్నాం బాగా. నేను మొన్న వచ్చా, నాకు తెలియదు. అవునా? సో యూజువల్గా అమెరికాలో ప్రతి ఇంటికి కూడా గార్డెనింగ్ చాలా బాగుంటుంది. ఇండియా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు అక్కడ మన కల్చర్ని. కానీ మన ఇంట్లోనే వెజిటేబుల్స్ కూడా వాళ్ళు మంచిగా ఫార్మింగ్ చేస్తారు. నాకు అది బాగా నచ్చుతుంది అమెరికా వెళ్ళినప్పుడల్లా. బట్ మీరు అది కంటిన్యూ చేస్తున్నారా అక్కడ? ఇక్కడ అంటే మాకు క్లైమేట్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. అన్ని చోట్ల చేయలేం. కాలిఫోర్నియా సైడ్, ఫ్లోరిడా సైడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. మాకు సీజనల్ అనమాట. ఓకే. కరేపాకు మొక్కలు లాంటి అలాంటివి పెడతాం. ఈజీగా ఉంటాయి కదా. ఈజీగా ఉంటాయి. ఓకే ఓకే. అండ్ మల్లి చెట్లు అయిపోయి. ఓకే సార్, అనిల్ సుంకర్ గారు అంటే పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే తీసిన సినిమాలు అలాంటివి. ఒక దూకుడుతో మీరేంటో ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలోకి దూకేశారు, దూకుడుతో ప్రూవ్ చేసుకున్నారు. కానీ మొన్నటి వరకు 14 reels లాగా ఉండేది, ఈరోజు 8K ఎంటర్టైన్మెంట్ అయింది. మొన్న చెప్పాలంటే అఖండ 2 అప్పుడు కూడా 14 reels ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి. సినిమా రిలీజ్ చాలా ప్రాబ్లం అయింది. నేను కొన్ని ఆ టైంలో కొన్ని ఏదో ఏరోస్ కంపెనీ నుంచి చిన్న ఇష్యూ అయింది. ఆ అప్పులు మా మీద వేసిపోయారు బయట నుంచి అని రకరకాలుగా కామెంట్స్ మేము విన్నాము. ఏంటి సార్ వాటిలో అసలు నిజం ఎంత ఉంది? ఇప్పటికి మీరు ఆ ఫ్రెండ్స్ మీ అలానే ఉన్నారా? అసలు మాకు ప్రాబ్లం లేదండి. అంటే ఇట్స్ నాట్ నేను బయటకు వచ్చేసి ఏదో చేయటం కాదు, ఫస్ట్ నుంచి ఉండేది. AK ఎంటర్టైన్మెంట్స్ స్టార్టెడ్ విత్ బిందాస్. ఓకే. ఫస్ట్ మూవీ. అవును. అది నమ్మ వెంకటేష్ అనమాట కలిపి చేసింది. అవును. స్లోగా ఏంటంటే ఒక పెద్ద మూవీస్ అని అక్కడ చేసేవాళ్ళం, చెన్నై ఇక్కడ చేసేవాళ్ళం. అందరం కలిపే, వాళ్ళ పేరున్నా లేకపోయినా వీ యూస్ టు టేక్ డెసిషన్స్ టుగెదర్ ఉంది అనమాట. తర్వాత వాళ్ళు చిన్న చేయటం, నేను యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్టెడ్ ఆఫ్ అండ్ లై ఈజ్ ద లాస్ట్ మూవీ టుగెదర్ అనమాట. ఓకే. అవును. చేసిన తర్వాత దెన్ ఆన్ వాళ్ళు చేసుకున్నారు.
ఏం చేస్తాం, బట్ ఎప్పుడు ఎవరు చేసినా సరే ఇట్స్ మ్యూచువల్ థింగ్ అనమాట. వెళ్ళి ముందే డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నేను ఎవరి రూమ్లోకి వెళ్ళిపోతాను కూడా అడిగే వరకు ఉంటారు. అండ్ లాస్ట్ టైం ఇట్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అంటే ఆల్ ఫ్యాక్టర్స్ వెంట ద సేమ్ డే అనమాట. ఓకే ఓకే. బట్ ఏదేమైనా కానీ రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ముగ్గురు ఒకటేనండి, Business wise. 100%. బిజినెస్ లేవు ఇంకా, ఓకే. బట్ వీఆర్ టుగెదర్ ఆల్వేస్ అనమాట. బట్ ఆ టైంలో ఏమన్నా మీరు సపోర్ట్ చేశారా మీ ఫ్రెండ్స్కి? సపోర్ట్ అంటే నా చేతిలో ఉంటే సపోర్ట్ చేస్తానండి. ఐఎమ్ అవేక్ ఆల్ నైట్, ఓకే దట్స్ మోరల్ సపోర్ట్ ఐ కుడ్ గివ్. ఓకే. బట్ అనిల్ సుంకర్ గారికి అమెరికాలో కావాల్సిన బిజినెస్లు ఉన్నాయి, కానీ ఎందుకంటే అక్కడ డబ్బు చూసిన తర్వాత ఇక్కడ ఇండియాలో డబ్బు సంపాదించాలన్న ఆశ ఎవరికి ఉండదు కూడా. ఎందుకంటే అక్కడ చేసుకుంటే బిజినెస్లు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. జెన్యున్ గా ఉంటుంది. genuine గా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ అనేది మన చేతిలో లేదు, అన్ని సెవరల్ ఫ్యాక్టర్స్. అవును. సో అక్కడైతే కనుక మనం కష్టపడితే పని జరిగిపోతుంది. ఓకే ఇక్కడ మనం కష్టపడితే ఒక్కటి సరిపోదు. ఓకే. మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, అన్ని సపోర్ట్లు ఉండాలి, లోకల్ లీడర్ సపోర్ట్ ఉండాలి, ఈవెన్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కటండి, ప్రతి ఒక్కడిని మనం ఇచ్చేయాలి, సాటిస్ఫై చేయాలి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఇక్కడే ఉంటే కనుక అలవాటు అయిపోయేది. కానీ మీరు సినిమా తీసే ఖర్చు కన్నా కూడా మీరు అన్నారు కదా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కదానికి లంచాలు. ఇక్కడ ఎలా అనిపించింది ఇనీషియల్గా సినిమాలు తీసేటప్పుడు? పెద్ద పెద్ద సినిమాలు, కోట్లల్లో బడ్జెట్. అంటే ఒక్కటి కనిపిస్తుందండి, చాలా వరకు కోపం వచ్చేది, ఏంట్రా ఎందుకు ఇవ్వాలి మనం అని. తర్వాత ఇవ్వకపోతే పనులు అసలు జరగవు. సో టెక్నికల్గా ఏంటంటే అక్కడ 5 రూపాయలతో పోయేది 100 రూపాయలు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఒక రోజు షూట్ ఆగిపోయింది అనుకోండి, అవును అవును, ఆటోమేటిక్గా మేము వచ్చిన కొత్తలో 10 లక్షలు ఉండేది పెద్ద సినిమాకి, అవును ఇప్పుడు అది ఏదో 1 కోటి రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. అవును. సో ఏదో ఒక చిన్న రీజన్ మూలంగా ఎవరికైనా క్వశ్చనింగ్ చేసామనుకోండి గట్టిగా, ఆ రోజు ఏదో విధంగా షూటింగ్ ఆగుతుంది. షూటింగ్ అయితే మొత్తం అలా అయిన రోజులు కూడా ఉన్నాయి. 10 లక్షలు ఆగే వరకు రానివ్వలేదులేండి, బట్ తెలిసిపోతుంది. ఓకే. వీళ్ళతో గొడవ పడ్డా ఉంటే ఆగిపోయే ఛాన్స్ ఉంది. 10,000 కోసం 10 లక్షలు పోగొట్టుకోవటం ఎందుకు? ఎగ్జాక్ట్లీ. కానీ ఫస్ట్లో పెద్ద మూవీస్ చేశారు పెద్ద హీరోస్తో, తర్వాత రిలీజ్ అయ్యారా చిన్న మూవీస్ కూడా తీయాలి, చిన్న హీరోస్ కూడా ఎంకరేజ్ చేయాలి, ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మనం ఏంటో చూపించాలని చిన్న చిన్న మూవీస్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత అల్లం నరేష్తో చేశారు. ఫ్రమ్ ద బిగినింగ్ బిందాస్ మనోజ్ చేసింది, ఇమీడియట్ గా నరేష్ తో వరుసగా ఆల్మోస్ట్ 6 మూవీస్ చేశారు. 6 మూవీస్ చేశారు. ఎప్పుడు ఉండేది నాకంటే సంథింగ్ యూనిక్ కాన్సెప్ట్, ఐ లైక్, ఐ వాంట్ జస్ట్ మేక్ ఇట్ ఆఫ్ అన్నమాట. ఓకే ఓకే. అండ్ నాతో కన్వీనియంట్ గా ఉండే ఆర్టిస్టులు, ఇప్పుడు నరేష్ అనుకోండి, ఇస్ లైక్ మై బ్రదర్, క్లోజ్గా. అసలు సినిమా వాళ్ళు స్టార్టింగ్ అంటే ఒకసారి డైరెక్టర్ వెళ్ళేవాడు, నరేట్ చేసేవారు, ఒక డేట్ ఫిక్స్ చేసుకునేవాళ్ళు, సన్ టీవీ వచ్చేసి తీసేసుకునేది. ఓకే. స్టార్టింగ్ మూవీ స్టార్టింగ్ అనమాట. సో థింగ్స్ వెల్ వెరీ ఫైన్. ఓకే. ఇప్పుడు సినిమా తీయాలి అంటే అనిల్ సుంకర్ గారితో ఎలా స్టోరీ మీరే వింటారా? కొత్త డైరెక్టరు లేకపోతే మంచి పాయింట్ ఉంది, డెఫినెట్గా హిట్ అవుతుంది, సినిమా తీయొచ్చు అంటే స్టోరీస్ మీరు వింటారా, లేకపోతే మీ టీం విని మీ దగ్గర తీసుకొచ్చి? టీం అలా లేదండి. ఓకే. ఏదన్నా ఉంటే ఎవరు మీరు వచ్చి చెప్పారనుకోండి, సినాప్సిస్ పంపించమంటాం. ఓకే. సో అక్కడే సగం తేడా వస్తుంది. సినాప్సిస్ కాదండి, నరేట్ చేస్తారండి. ఓకే. నాకు సినాప్సిస్ లేదు, నేను నరేషన్కి నేను ఒప్పుకోను ఫస్ట్. ఓకే. సో దే సెండ్ 2 పేజ్ సినాప్సిస్. నేను చేయగలను. వన్ థింగ్ ఈజ్, నేను చేయకపోతే సినిమా హిట్ అవ్వదని లేదు, చేసి బ్లాక్ బస్టర్ అవుతుందని లేదు. ఓకే. నా వల్ల కాదు, నాకు నచ్చలేదు, అంతే. అంతే. బాగుంది అనుకోండి, మొత్తం స్క్రిప్ట్ పంపించమంటాను. ఓకే. అండ్ ఐ ప్రిఫర్ రీడింగ్. ఓకే. కానీ మీరు సినాప్సిస్ పంపిన తర్వాత స్టోరీ ఎలా ఉంటుందో కూడా ఎస్టిమేట్ చేయగలరు డెఫినెట్గా. అవును. అంత అభిరుచి కలిగిన ఓ ప్రొడ్యూసరు, ఎస్ హిట్స్ ఫ్లాప్స్ ఉంటాయి, అవును, కానీ కొన్ని చోట్ల ఎక్కువ ఫ్లాప్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి కాదని మనం తప్పు చేసాం కదా అనుకుంటాను. అంతే. ఇప్పుడు అనిపించిన సినిమాలు అంటే ఏమని చెప్తారు? ఎక్కువ ఫ్లాప్స్ వచ్చినప్పుడు కాదండి, ఇప్పుడు ఏదైనా కాంబినేషన్ నమ్మి తీసేస్తాం. అవును. తీసినప్పుడు కరెక్టే కదా, మనం అసలు ఏమనుకుని వచ్చాము, స్టోరీ నమ్మి చేద్దాం అనుకుని వచ్చాము, సడన్గా గెట్ క్యారీడ్ అవే. అవును. సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్ అన్నమాట. సో మనం ఆ కాంబినేషన్ చేయాలి అనుకుంటాం, టక్ మన క్యారీ అయిపోతాం, దాని తర్వాత అన్ని చూసుకుంటాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే గట్టి దెబ్బ తగిలితే మనం వాస్తవాలకు ఎన్నిసార్లు తగిలేసాయి మీకు? బ్యాక్ టు బ్యాక్ తగిలేసరికి కొంచెం వాస్తవాలకు వచ్చాం అనమాట, ఇలాగే చేయాలి అనేది పెట్టుకున్నాం.